అమెరికాతో ఇరాన్ను ఏ రకంగానూ పోల్చలేం. ముఖ్యంగా ఆయుధ సంపత్తి విషయంలో ప్రపంచంలోనే అత్యంత బలమైన దేశం అమెరికా. కానీ అగ్రరాజ్యానికి ఎదురొట్టి పోరాడుతూనే ఉంది ఇరాన్. ఇంతకీ ఇరాన్ ఏం చెప్పాలనుకుంటోంది? ఇరాన్ తీరుతో అమెరికాకు జరుగుతున్న నష్టమేంటి? అమెరికా ఎవరితోనైనా తలపడుతుంది అంటే వార్ వన్ సైడే. ఎందుకంటే అమెరికా దగ్గర ఆయుధాలకు కొరత లేదు. అటువంటి అమెరికాను తొడగొట్టి సవాల్ చేస్తోంది ఇరాన్. అమీతుమీ తేల్చుకుందాంరా అంటూ కాలు దువ్వుతోంది. తెలివిగా అమెరికాను ఆర్థిక యుద్ధంలోకి లాగింది ఇరాన్. ఇరాన్ రచించిన చక్రవ్యూహంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇరుక్కున్నాయి. ట్రంప్ గొంతెమ్మ కోరికలు మేము తీర్చలేమంటూ అమెరికాను రెచ్చగొడుతోంది ఇరాన్. ఇప్పటికే అమెరికా, ఇరాన్ దాడుల వల్ల ఇరాన్ చాలా వరకు నాశనమైంది. దీంతో కొత్తగా పోయేది ఏముంటుంది అన్నట్లు మారిపోయింది ఇరాన్ వైఖరి. ఇది అమెరికాను ఇబ్బంది పెడుతోంది. అమెరికాకు సాయం చేస్తున్నాయంటూ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. దీంతో ఆయా దేశాలు తమ విమానాశ్రయాలను మూసివేయాల్సి వచ్చింది. హర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించగానే ప్రపంచ దేశాలు గజగజలాడాయి. ఎందుకంటే ప్రపంచ దేశాల మెజార్టీ చమురు అవసరాలను గల్ఫ్ దేశాలే తీరుస్తున్నాయి. ఆ చమురు హర్ముజ్ మీదుగానే రవాణా అవుతుంది. ఇప్పుడు అదంతా ఆగిపోయింది. ఫలితంగా చమురు ధరకు రెక్కలొస్తున్నాయి. అది ఆయా దేశాలకు భారంగా మారింది. దీంతో అవన్నీ అమెరికాను నిందించే పరిస్థితి నెలకొంది. యుద్ధం ఆరంభంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ను హతమార్చాయి అమెరికా, ఇజ్రాయెల్. దీంతో ఇరాన్ భయపడిపోయి కాళ్లబేరానికి వస్తుందని భావించారు. మహా అయితే ఓ వారం రోజుల పాటు యుద్ధం కొనసాగుతుందని భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. యుద్ధం ప్రారంభమై 10 రోజులైంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా బాంబులు వేస్తున్నాయి. కానీ ఇరాన్ మాత్రం చర్చలు ఊసెత్తడం లేదు. పైగా ఏమైనా చేసుకోండి, ఎంత విధ్వంసమైనా కానివ్వండి, కానీ మీతో చర్చలు జరిపేది లేదంటూ ఖరాఖండిగా చెప్పేశారు ఇరాన్ అధ్యక్షుడు. మొత్తానికి అమెరికాతో ఎలాగో నెగ్గలేమని తెలిసి కూడా సంప్రదింపులు జరిపేది లేదంటూ అగ్రరాజ్యాన్ని ఇరుకుని పెడుతోంది ఇరాన్. యుద్ధాన్ని సాధ్యమైనన్ని రోజులు కొనసాగేలా చూడడం ద్వారా ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తోంది ఇరాన్. తద్వారా ప్రపంచ దేశాలు అమెరికాను నిందించే పరిస్థితి తీసుకొస్తోంది.